Hey, hi guys, this is Orskana. మీరు చూస్తున్న మన ఎడ్యుట్ అన్బాక్సింగ్ ఛానల్ అండ్ యూట్యూబ్ మా యూట్యూబ్ ఛానల్. ఆ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో వచ్చేసి మనం ఎంఐ నోట్బుక్ గురించి చెప్పడం అనమాట. ఇది ఎంఐ నోట్బుక్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్తో చేంజ్ రావడం జరిగింది. అంతేకాకుండా ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్తో కూడా చేంజ్ చేసి మనకు డిఫరెంట్ ప్రైజెస్ అయితే తీసుకురావడం అనమాట. సో ఆ ప్రైజెస్ ఎందుకు తీసుకొచ్చింది, అసలు రీజన్ ఏంటి అనే విషయాన్ని నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు వచ్చేసి. సో ఎస్పెషల్లీ ఇక్కడ నేను ఈ వీడియోలో వచ్చేసి నేను ఎంఐ నోట్బుక్ 14 ఇంచెస్ దాన్ని అంటే బేసిక్ ఉంది కదా, దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రైజ్ వచ్చేసి మారిపోయింది అనే విషయాన్ని నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ చూస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఈ ప్రైజెస్లో అయితే మీకు ఎక్స్పెషల్ అయితే ఇదే ప్రైజెస్కి అయితే ఇదే స్పెసిఫికేషన్స్కి మన ఇండియాలో ఉన్నాయా లేవా ల్యాప్టాప్స్ అని కూడా క్లియర్గా నేను చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఐ రిక్వెస్ట్ ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడమని నేను మరీ కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ అదంతే కాకుండా మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి చాలా అంటే చాలా మంచి వీడియోస్ని అయితే చేస్తాం మనం. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ A to Z అన్బాక్సింగ్ ఛానల్. అంతేకాకుండా ఏంటంటే ఇక్కడ ఎంఐ నోట్బుక్ పైన అసలు ఇది కొనాలా వద్దా అనే విషయం పైన ఒక వీడియో చేయడం అనమాట. ఇక్కడ ఐకాస్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఎంఐ నోట్బుక్ హార్జన్ ఎడిషన్, ఎంఐ నోట్బుక్ 14 ఇంచెస్, ఇది వచ్చేసి మొత్తం నేను ఐకాస్ట్లో ఉంటే ఒకసారి చూడండి. వాటి యొక్క స్పెసిఫికేషన్స్ అసలు ఈ కొనాలా వద్దని కూడా అక్కడ నేను చేయడం జరిగింది అనమాట. మీకు క్లియర్గా అర్థమైపోతుంది వాట్ అనే విషయం అయితే అక్కడ అసలు ఎంఐ నోట్బుక్ అనేది. సో ఇక్కడ ఏంటంటే నేను ఆ ప్రైజెస్ గురించి నేను క్లియర్గా చెప్తాను. ఏ డిఫరెన్స్తో ఆ ప్రైజెస్ చేంజ్ అయినాయి అనే విషయాన్ని నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఐ రిక్వెస్ట్ దీని వచ్చేసి నేను ఇప్పుడు మీకు జూమ్ చేసి నేను క్లియర్గా చెప్తాను. ఒకసారి జూమ్ ఇన్. ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకు ఎంఐ నోట్బుక్ 14 ఇంచెస్ అనమాట. దీని ప్రైజెస్ వచ్చేసి ఇది బేసిక్ ల్యాప్టాప్, ఇంకోటి హై అండ్ రేంజ్ ల్యాప్టాప్ కూడా ఉంది. దాని గురించి కూడా చెప్తాను నేను. అయితే ఇక్కడ మీరు చూసారంటే మీరు 41,999 రూపీస్ ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే 42,000 రూపాయలు. ఇంకోటి వచ్చేసి 45,000 రూపాయలు, ₹1 తక్కువ. ఇంకోటి వచ్చేసి 48,000 రూపాయలు. ఇవి ఎందుకు అంత ప్రైస్ పెట్టాలని కూడా నేను క్లియర్గా చెప్తాను. అంతేకాకుండా దీంట్లో మెయిన్గా ఏం చేంజెస్ చేయాలంటే ఇంటర్నల్ స్టోరేజ్ ఒకటి చేంజ్ అవుతుంది. ఇంకా మనకి ఇంటర్నల్ స్టోరేజ్తో మనకు పాటు ఇంటర్నల్ గ్రాఫిక్స్ కార్డ్ కూడా వీటిలో చేంజ్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే దీని ప్రైస్ అయితే మనకు కంటిన్యూగా వచ్చేసి చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. మొత్తం దీంట్లో చూస్తే 3 టైప్స్ ఆఫ్ ల్యాప్టాప్ తీసుకురావాలన్నమాట. వాటిని బేస్ చేసుకుని ఇంటర్నల్ స్టోరేజ్, ఇంటర్నల్ ర్యామ్ బేస్ చేసుకుని మనకు 3 టైప్స్ ఆఫ్ ల్యాప్టాప్ తీసుకురావడం జరిగింది. అయితే మనకు మొత్తం వచ్చేసి i5 ప్రాసెసర్ పైన రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఇప్పుడు మీకు i5తో ఏమో వస్తున్నాయి దాని యొక్క డీటెయిల్స్ నేను క్లియర్గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత i7 ప్రాసెసర్ గురించి చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ లెంత్ ఎక్కువ ఉన్నప్పటికీ నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు చూసారంటే ఎంఐ నోట్బుక్ పైన మొత్తం వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ తీసుకురావడం జరిగింది. అలా వచ్చేసి సో ఈ ల్యాప్టాప్స్ వచ్చేసి దీంట్లో ఒకటి వచ్చేసి i7 ప్రాసెసర్ పైన రావడం జరుగుతుంది. మిగతా అన్నీ వచ్చేసి i5తో రావడం జరుగుతుంది. అంతేకాకుండా డిఫరెంట్ ప్రైస్ వేరియంట్తో రావడం జరుగుతుంది అనమాట. ఈ ప్రైస్ వేరియంట్ ఎందుకు వచ్చిందనే విషయాన్ని నేను క్లియర్గా చెప్తాను. అయితే దీంట్లో వచ్చేసి ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఉంది, మళ్ళీ ఇంకోటి ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అంటే 2GB గ్రాఫిక్ కార్డ్తో ప్రొవైడ్ చేయండి అనమాట. సో ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్కి ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ డిఫరెంట్ ఏంటి, సో అదే ప్రైస్లో వచ్చేసి మనకు ఆ ల్యాప్టాప్స్ ఉన్నాయా లేవనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. అసలుకి ల్యాప్టాప్ కొనాలని వద్దా అనే విషయాన్ని కూడా నేను క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్. లాస్ట్ వచ్చి చూడండి. సో ఇక పాయింట్కి వస్తే మనం ఇక్కడ వచ్చేసి ఎంఐ నోట్బుక్ 14 ఇంచెస్ i5 10th జనరేషన్ ఫస్ట్ చూస్తే మీరు 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ SSD మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ఎస్ఎస్డి వచ్చేసి సాటా ఎస్ఎస్డి రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి UHD 620 అనమాట. 620 వచ్చేసి మనకు UHD గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇది వచ్చేసి ఇంటెల్ వాడిది అనమాట. ఇంటెల్ గ్రాఫిక్స్ కార్డు ఇంటర్నల్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అంటే ఇంటెల్ గ్రాఫిక్స్ కార్డ్ కామన్గా ప్రతి ఇంటెల్ ప్రాసెసర్లో వచ్చేసి కొంచెం గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది మనకు. సో అదేనమాట ఇది వచ్చేసి. కాబట్టి ఇది వచ్చేసి మనకు i5 10th జనరేషన్ పైన రావడం జరుగుతుంది. అయితే దీంట్లో మెయిన్గా చెప్పాలంటే i5, i7 రెండిట్లో కూడా 10th జనరేషన్ ల్యాప్టాప్స్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. మీరు బాగా గమనించాలి. ఇక్కడ అయితే మీరు ఇది ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. UHD
620 UHD 620 ఇంటర్నల్ గ్రాఫిక్స్తో రావడం జరుగుతుంది. దాని కాస్ట్ వచ్చేసి మనకు 42,000 రూపాయలు పెట్టనమాట. అంటే 41,999 రూపాయలు పెట్టడం జరిగింది. అంటే 42,000 రూపాయలు అయితే మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. సో సెకండ్ చూస్తే సెకండ్ వచ్చేసి 45,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే జస్ట్ స్టోరేజ్ ఒకటి చేంజ్ అయ్యింది. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి మారింది, SSD వచ్చి చేంజ్ అయింది. అది ఇక్కడ చూస్తే మీరు ఎంఐ సెకండ్ వన్ది ఎంఐ నోట్బుక్ 14 ఇంచెస్ i5 8th జనరేషన్ 8GB ర్యామ్ రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ 512 మారింది అనమాట. 512GB SSD రావడం జరిగింది. సో SSD అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనకు వచ్చేసి సాటా వచ్చేసి సో మనకు 512 రావడం జరిగింది. అయితే మనకు 42,000 అయితే మనకు 256 అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు 512 తీసుకురావడం జరిగింది అనమాట. జస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ స్టోరేజ్ ఒకటి చేంజ్ చేసింది. దానివల్ల ఏంటంటే ఒక 3,000 ఎక్స్ట్రా పెట్టారనమాట. సో ఇదే ప్రైస్లో మనకి ఏదైనా ల్యాప్టాప్ ఉందా అంటే ఇంటర్నల్ స్టోరేజ్ అంటే ఉంది. మనకైతే సూపర్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. మీరైతే ఎటువంటి వరే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనకు ఆఫర్ టైంలో వస్తాయి అనమాట. నేను ఆ ల్యాప్టాప్స్ ఏంటి కూడా చెప్తాను నేను ఈ వీడియో లాస్ట్లో వచ్చేసి. అంతేకాకుండా కంపారిజన్ వీడియో కూడా చేస్తాను నేను ఫ్రెండ్స్ 100%. మన ఛానల్ ఫాలో అవ్వండి. అంతేకాకుండా మన ఛానల్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటున్నాను నేనైతే. సో ఇదనమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఎంఐ నోట్బుక్ 14 ఇంచెస్ ఉంటుంది అనమాట. i5 రావడం జరుగుతుంది. ఇది కూడా 10th జనరేషన్. ఇది కూడా సేమ్ యాజ్ ఈజ్గా 8GB ర్యామ్. ఇది కూడా కామన్ సేమ్ యాజ్ ఈజ్గా. సో దీంట్లో చూస్తే మీకు మెయిన్గా చెప్పాలంటే SSD మారింది కదా. SSD వచ్చేసి SSD సేమ్ SSD మనం ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మనకు 45,000 రూపాయల్లో ఉన్నటువంటి SSD కూడా దీంట్లో కూడా సేమ్ అదే SSD ఇవ్వడం జరిగింది. దీన్ని వచ్చేసి మనకు 512GB SSD ఇవ్వడం అనమాట. ఇది కూడా సాటా SSD అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇంటర్నల్ గ్రాఫిక్స్ కార్డు పెరిగింది అనమాట. దీంట్లో వచ్చేసి మనకు 2GB ఇంటర్నల్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే దీని కాస్ట్ వచ్చేసి మనకు దీనికి డిఫరెంట్ ఏంటంటే 3,000 ఎక్స్ట్రా అయింది అనమాట అప్పుడు. సో 3,000 ఎక్స్ట్రాతో మనకు గ్రాఫిక్స్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో చూసారంటే మీరు ఇక్కడ గ్రాఫిక్స్ కార్డు ఇంటర్నల్ వచ్చేసి మారుతుంది. ఫస్ట్ దాంట్లో అయితే మనకు ఏంటంటే ఎంఐ నోట్బుక్ 40 ఇంచెస్ దాంట్లో అయితే 40 ఇంచెస్ దాంట్లో అయితే మనకు వచ్చేసి ఇది ఒకటి ఇవ్వడం అనమాట. జస్ట్ ఏంటంటే ఇంటర్నల్ స్టోరేజ్ గ్రాఫిక్ కార్డు డిపెండ్ పెట్టుకుని ప్రైస్ మారింది అనమాట. సో ఫస్ట్ దాన్ని చూస్తే ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువ, సెకండ్ దాన్ని చూసి ఇంటర్నల్ స్టోరేజ్ పెంచారనమాట 512కి. సో థర్డ్ వన్ చూస్తే ఏంటంటే 512GB ఉంది ప్లస్ ఎక్స్టర్నల్ మనకు గ్రాఫిక్స్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయండి. అంటే 2GB గ్రాఫిక్స్ కార్డ్ ఇవ్వడం అనమాట. సో అందువల్ల ఏంటంటే మనం దాన్ని తీసుకెళ్ళి మనకు 48,000 రూపాయల దగ్గర పెట్టారనమాట. సో ఇదే 48,000 రూపాయలకు ఇదే కాస్ట్లో ల్యాప్టాప్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ఇండియాలో ది బెస్ట్ ఉన్నాయన్నమాట. కాకపోతే అవి మంచి ఆఫర్లో ఉన్నప్పుడు బిగ్ బిలియన్ డేస్ ఇలా దొరుకుతాయి కదా, అలాంటప్పుడు మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు ఇంకా నెక్స్ట్ దేని గురించి చెప్తానంటే ఎంఐ నోట్బుక్ మనకు 14 హార్జన్ ఎడిషన్ ఉంది కదా, 14 ఇంచెస్ హార్జన్ ఎడిషన్. దీంట్లో వచ్చేసి మనకు ఇక్కడ గమనించారంటే మీరు 54,999 రూపాయలతో ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకొకటి వచ్చేసి మనకు 59,999 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం 60,000 రూపాయలు రావడం జరిగింది. సో ఈ రెండు అసలు ఏంటి ఇవి కొనాలా వద్దా అంటే వాటికి దీనికి డిఫరెంట్ ఏంటి అనే విషయాన్ని ఇక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అంటే దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో కాకపోతే దీంట్లో కూడా సేమ్ అంతే, మనకు ఇంటర్నల్ స్టోరేజ్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే చేంజ్ అవుతుంది. దానికి వచ్చేసి మనకు ప్రైస్ని అయితే పెంచడం జరిగింది. అది ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను అనమాట. సో ఆర్జిన్ వదిలిన వాటిల్లో బెస్ట్ అంటే మనకు i7తో వచ్చింది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు మిగతా ఇండియాలో కంపేర్ చేసుకుంటే, నా ఉద్దేశం ప్రకారం అయితే. సో డిస్ప్లే పరంగా అయితే హైలైట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తే మీరు ప్రైజెస్ విషయంకి వస్తే మీరు గమనించారంటే ఇక్కడ మీకు చూడడానికి అయితే రెండు ప్రైజ్లు అయితే ఒకే విధంగా కనబడుతుంటాయి. ఏంటంటే మనకు ఎంఐ నోట్బుక్ 14 ఇంచెస్లో థర్డ్ వన్ది అంటే 48,000 రూపాయల కాస్ట్ ఇది. ఎంఐ నోట్బుక్ 14 ఇంచెస్ హార్జన్ ఎడిషన్లో i5తో వస్తుంది కదా, మనకి 55,000 రూపాయలు. ఇది రెండు చూడడానికి మీకు అయితే ఒకేలా కనబడుతుంది, కాకపోతే రెండు డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఏం మారిందంటే జస్ట్ గ్రాఫిక్ కార్డ్, ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ తీసుకువెళ్ళారు అన్నమాట. దీంట్లో వచ్చేసి హార్జన్ ఎడిషన్లో వచ్చేసి అదే మామూలు దాంట్లో అయితే ఓల్డ్ వర్షన్ అనమాట. ఇప్పుడు చెప్తా చూడండి, ఇప్పుడు నేను మీకు ఎంఐ నోట్బుక్ 14 ఇంచెస్ మనకు i5 10th జనరేషను 8GB ర్యాము 512GB SSD సాటా SSD రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి MX
టూ ఫిఫ్టీ అనమాట. దీని వచ్చేసి ఎంఎక్స్ 250 అనమాట. గ్రాఫిక్స్ కార్డు వర్షన్ వచ్చేసి మనకు మెయిన్ చెప్పాలంటే దీని కాస్ట్ వచ్చేసి 48,000 రూపాయలు పెట్టారనమాట. మీరు గమనించారంటే 48,000 రూపాయలు పెట్టారు. అదే హార్జన్ ఎడిషన్లో వచ్చేసి సేమ్ అదే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఎంఎక్స్ 350 అవుతుంది అనమాట. ఇక్కడ 250కి వచ్చేసి 48,000 రూపాయలు పెట్టారు. ఎంఎక్స్ 350కి వచ్చేసి అది 55,000 రూపాయలు తీసుకెళ్లారనమాట. సో ఇదేంటంటే నెక్స్ట్ జనరేషన్ అనమాట. సో దీనికంటే ఎంఎక్స్ 250 కంటే ఎంఎక్స్ 350 వచ్చేసి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంటర్నల్గా వచ్చేసి మనకు దాని గ్రాఫిక్ కార్డ్ గురించి మీరు అంటే మనకి హెవీ డ్యూటీ దానిపైన వర్క్ చేసే వాళ్ళైతే హెవీ డ్యూటీ చేసే వాళ్ళైతే మీకైతే దాని డిఫరెంట్ అనేది తెలుస్తుంది అనమాట. లేదంటే కామన్గా అయితే తెలియకపోవచ్చు అని నా ఉద్దేశం. సో ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి ఎంఎక్స్ మనకు ఎంఐ ఇప్పుడు మెయిన్గా చెప్తా చూడండి. ఎంఐ నోట్బుక్ 14 ఇంచెస్ హార్జిన్ ఎడిషన్ i5 10th జనరేషన్ 512 GB ఇంటర్నల్ ఎస్ఎస్డితో కలిపి ఫస్ట్ ప్లస్ ఎంఎక్స్ 350 మనకు గ్రాఫిక్స్ కార్డ్తో వచ్చేసి మనకు 55,000 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. సో అది డిఫరెంట్ వచ్చేసి మీరు గమనించారంటే దానికి దీనికి డిఫరెంట్ అంటే 48,000 రూపాయలు ఉన్నదానికి 54,000 ఉన్నది డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఇంటర్నల్గా వచ్చేసి గ్రాఫిక్ కార్డు మారింది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడ మనకు హై ఎండ్ రేంజ్ అంటే ఈ ల్యాప్టాప్లో ఉన్నటువంటి హై ఎండ్ రేంజ్ ఎంఐ వదిలినటువంటి హై ఎండ్ రేంజ్ ల్యాప్టాప్ ఏదంటే ది బెస్ట్ ల్యాప్టాప్ అంటే నేను ఇది చెప్తాను అనమాట. ఎంఐ నోట్బుక్ 14 ఇంచెస్ హార్జిన్ ఎడిషన్ i7 10th జనరేషన్ 512 GB ఎస్ఎస్డితో కలిపి ఇది NVMe అనమాట. మనకు వచ్చేసి ఇది నెక్స్ట్ జనరేషన్ అనమాట. మనకు ప్రాసెసర్ అంటే దీని సాటా కంటే కొంచెం హై లెవెల్ ఉంటుంది అనమాట. నోవి వచ్చేసి చాలా అంటే 17% మనకు వచ్చేసి హై పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. దీనికంటే చాలా బెటర్గా ఉంటుంది మనకు వచ్చేసి. సో ఇది వచ్చేసి ఎంఎక్స్ 350 సేమ్ మనకి ఇంటర్నల్గా వచ్చేసి స్టోరేజ్ మనకు గ్రాఫిక్ కార్డ్ అయితే సేమ్ అలానే ఉంటుంది అనమాట. సో ర్యామ్ అయితే మనకు కామనే 8 GB ర్యామ్తో రావడం జరుగుతుంది కామన్గా అయితే. సో ఇది మెయిన్గా దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి మనకు 59,999 రూపాయలు పెట్టారనమాట. అంటే దాదాపుగా 60,000 రూపాయలు మనకు వచ్చేసి 60,000 రూపాయలు పెట్టింది. ది బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే మన ఇండియాలో ఈ ల్యాప్టాప్స్కి తగిన ల్యాప్టాప్స్ ఉన్నాయంటే ఉన్నాయి ఖచ్చితంగా 100% ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను చేస్తాను అప్కమింగ్ డేస్లో. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 100% నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను దాన్ని క్లియర్గా మీకు అసలు ఆ రేంజ్లో వచ్చేసి మన ఇండియాలో ఉన్న ల్యాప్టాప్స్లో ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్తాను నేను. అంటే అది ఇంతకుముందు ఆఫర్లో ఎంత కాస్ట్కి వచ్చిందని కూడా నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ జస్ట్ వెయిట్ అండ్ సీ. నేను నెక్స్ట్ వీడియోలో ఇది ఖచ్చితంగా చెప్తాను. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ A to Z అన్బాక్సింగ్ ఛానల్. దిస్ ఈస్ వర్స్ కన్నా సైనింగ్ అవుట్. బాయ్ నో. థ్యాంక్ యూ. జై హింద్.